కి స్వాగతం. నెల్లూరు నగరంలోని శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని విజయమహల్ గేట్ హెచ్ సమీపంలో వ్యాపార మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఉభయదాతలుగా కందకట్ల రవీంద్ర కుమార్ వారి సతీమణి ధనుజ పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి సతీమణి పొంగూరు రమాదేవి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సీతారాముల దివ్య వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకల భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అనంతరము నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 45 సంవత్సరముల నుండి శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలలో ఐక్యత పెంపొందేందుకు దోహదపడతాయన్నారు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి వేడుకలను వ్యాపార మిత్ర మండలి సహకారంతో వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోకల రవి, శేషసాయి మెడికల్స్ రాము, ముద్దులూరి శ్రీనివాసులు, ఉభయదాతలు కందకట్ల రవీంద్ర కుమార్, ధనుజ, రాణి, తులసి, సునీల్, కిరణ్, కాశీ విశ్వనాథ్, సునీల్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారామ స్వామి కమిటీ విజయమహల్ వ్యాపార మిత్రమండలి తరఫున మేము గత 45 సంవత్సరాలుగా విజయమహల్ సెంటర్ నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తున్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, పుర ప్రముఖులు, పుర పౌరులు, వ్యాపారస్తులు, దాతలందరికీ కూడా మేము మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి సహకారంతోనే మేము ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా చాలా గ్రాండ్ గా చేయగలుగుతున్నాం. 2500 మందికి భోజనాలు ప్రతి సంవత్సరం మేము పెట్టగలుగుతున్నాం. అలానే స్వామివారికి కళ్యాణోత్సవంలో గాని సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, పండుగ భజనలు కూడా మేము జరుపుకున్నాం. పిల్లలతో భరతనాట్యాలు చాలా కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన దాతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జై విజయమహల్ సెంటర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు ఈ కార్యక్రమానికి పొంగూరు మంత్రి గారు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు, డాక్టర్ పోకల రవి గారు, సుజన్ గారు, అలానే శ్రీనివాస్ గారు, వాసు, ఇలా అందరూ వచ్చి ముఖ్య అతిథులుగా వచ్చి డాక్టర్ హర్ష విజయ్ కుమార్ గారు, ఇండియన్ గ్యాస్ సుమంత్ వారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అందరూ కూడా దీన్ని బాగా సక్సెస్ఫుల్ గా మేము చేయగలుగుతున్నాం. అంటే ఈ దాతలందరూ ఇది సహకారంతో చేయగలుగుతున్నారు. పేరున మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజయమహల్ సెంటర్ వ్యాపార మిత్ర మండలి. ఈ సెంటర్ విజయమహల్ సెంటర్ నందు గత 45 సంవత్సరాల నుంచి నా ఓదలుతుంది ఇక్కడే పెరిగినాము. ఆ కార్యక్రమం అలాగే కొనసాగిస్తున్నారు. అదే కార్యక్రమం మేము కూడా కొనసాగిస్తాం కూడా. మా మిత్రమండలి వ్యాపార మిత్రమండలి తరఫున దాంట్లో భాగస్తుంది నేను. నా పేరు రవీంద్ర కుమార్, ధనుజారాణి, సుతాలక్ష్మి. ఈ సంవత్సరం ఆ స్వామి కృప వల్ల మా చేతుల గుండా కళ్యాణం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో భక్తులు కొన్నిటి వరకు విజయవంతంగా ముగిసినందుకు ధన్యవాదాలు. ఈ సంవత్సరం 300 మందితో స్టార్ట్ అయిన అన్నదానం ఈ రోజు అందరి అభిమానంతో 3000 మందికి దాకా అన్నదానం చేస్తున్నాం. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క వ్యాపార మిత్రుల సంస్థలకి, అందరికి, మా తోటి అందరికి అవకాశం కల్పించారు స్వామి. బాగా జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇక్కడ. మాకు ఈ సంవత్సరం అది చాలా సంతోషంగా ఉంది పూజ చేసుకున్నందుకు.